అంటే ఏం చేయాలి సీత? పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేయించలేదు. ఆ వ్రతం చేయించి ఇద్దరి మధ్యన బంధం మళ్లీ బలపడేటట్టు చేద్దాం. మనం అనుకోవడానికి బానే ఉంది, కానీ ఆది పక్కన పీటల మీద కూర్చొని వ్రతం చేయటానికి పవిత్ర ఒప్పుకోదు కదా సీత. ఏదో చేసి నేను ఒప్పిస్తాను. రండి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం. పదండి పదండి. మన కదలికల్ని ఎవరో చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి రాజశేఖర్ అంకుల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఈ మర్డర్ అటెంప్ట్కి కూడా కారణం ఆయనే అనిపిస్తోంది. కానీ మన ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది? అది ఎవరై ఉంటారు? నాకు కూడా ఆ డౌట్ ఉంది పవి. ఎందుకంటే మన ఇద్దరికీ తప్ప మన ఇంట్లో వాళ్ళకు కూడా మహేశ్వరి గురించి తెలీదు. మనకి తెలియకుండా మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే రాజశేఖర్ అంకుల్ ఎవరినో తన మనిషిని మనకి స్పైలా పెట్టుండాలి. వెళ్ళి మాట్లాడదాం రండి. పవిత్ర, మీ తాతయ్య, నానమ్మ, నేను కలిసి ఇంట్లో ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఏం ఫంక్షన్ సీతమ్మ? మీ ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాం. నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. అలాంటప్పుడు మా ఇద్దరితో వ్రతం చేయించడం ఏంటి సీతమ్మ? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టే పనులు చేయకండి. జరిగిన దాన్ని నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది పవిత్ర. ఒక్కసారి వాస్తవంలోకొచ్చి ఆదిని అర్థం చేసుకుని చూడు, అంతా బావుంటుంది. అందరూ ఒకచోటికి చేరారేంటి? పవిత్రకి ఇష్టం లేనప్పుడు ఈ వ్రతాలు అవి ఎందుకు సీత? తనని బాధ పెట్టే ఏ పని మీరు చెయ్యొద్దు. ఓహో, ఆది పవిత్రులని దగ్గర చేయటానికి వ్రతం చేయించాలని సీత ప్లాన్ చేసినట్టుంది. పవిత్ర ఒప్పుకోదు. చెడగొట్టే పని మనకి పెద్దగా లేదు. అది కాదన్నయ్య, వీళ్లతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. వద్దు సీతమ్మ. పవికి ఇష్టం లేకుండా, నాన్న ఒప్పుకోకుండా అలాంటివేం వద్దు. నీకేం తెలీదు, నువ్వు ఉండాది. అనయ్య, అరవింద్ పవిత్రల పెళ్లి జరిగాక మనం సత్యనారాయణ వ్రతం చేయలేదు. ఫలితంగా మనకి అరవింద్ రూపంలో పూడ్చుకోలేని నష్టం జరిగింది. వీళ్ళకి జరిగిన పెళ్లి తప్పో ఒప్పో పక్కన పెడితే అదైతే దైవ సంకల్పమేగా.
ఈ మాట నేను అనకూడదు కానీ ఇంకో అనర్థానికి మనం అవకాశం ఇవ్వడం ఎందుకు? పెద్దవాడిగా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు ఆపకూడదు. చూడు పవిత్ర, నా మాటలు నీ మనసుకు బాధ కలిగించొచ్చమ్మా, కానీ సుమంగళిగా ఉంటేనే ఈ సమాజంలో విలువ. పసుపు పారాణి ఆరకుండానే దేవుడు నీ ఐదోతనాన్ని తీసుకువెళ్ళిపోయాడని మేము చాలా బాధపడ్డాం. నువ్వైతే జనాల నుంచి అపచారం అనే పేరుతో చాలా నిందలు మోసావు. నీ కష్టాలు చూడలేక అదే దేవుడు ఆది చేత నీ మెడలో తాళి కట్టించుంటాడు. దీన్ని నీ చేతులారా పాడు చేసుకోకుండా వ్రతం చెయ్యమ్మా. అమ్మ పవిత్ర, నీ దృష్టితో చూస్తే ఆది చేసింది తప్పే కావచ్చు, కానీ నీకు నీ కడుపులో బిడ్డకి జీవితాంతం అండగా ఉండడానికి వాడు తీసుకున్న నిర్ణయం కరెక్టే. అన్నయ్య, నువ్వు కూడా ఆలోచించు. పవిత్రకి నువ్వు ఆస్తులు ఇవ్వగలవు, బాధ్యతలు అప్పగించగలవు, కానీ తనకి పుట్టబోయే బిడ్డకి ఒక అండ కావాలి. అది ఆది రూపంలో ఉంది. అర్థం చేసుకో అన్నయ్య. అందుకే ఈ వ్రతం చేయిద్దాం. రేపు పౌర్ణమి, సత్యనారాయణ స్వామి వ్రతానికి మంచిది. ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను, రేపటికి ఏర్పాట్లు చేయిస్తాను. పదండి. రండి, మనం ఒకసారి మాట్లాడుకుందాం. నాకు జంట కావాలి అనే దానికంటే మళ్ళీ ఈ కుటుంబంలో ఇంకో అనర్థం జరగకూడదు అంటే నేను ఈ వ్రతం చేయడమే మంచిది. ఇదేంటి ఇలా దెబ్బ కొట్టింది? పవిత్ర వ్రతం జరగకుండా అడ్డుపడుతుంది అనుకుంటే సైలెంట్ అయిపోయింది. నేను నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. అలా జరగకూడదు. ఆదిని దక్కించుకోవాలని సంజు మొండి పట్టుదలతో ఉంది. ఆ విషయంలో తను శృతి మించి ప్రవర్తిస్తే డాక్టర్ చెప్పినట్టు మన అమ్మాయి హెల్త్ ప్రమాదంలో పడుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది సరోజ. నాకు ఆది అని ఒక ప్రాణ స్నేహితుడున్నాడు. వాణ్ణే నేను ప్రాణంగా ప్రేమించాను. పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవడంతో మా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్ళయ్యాక తెలిసే కంటే నా లవ్ గురించి మీకు ముందే తెలియడం మంచిదని అనుకున్నాను. వాడిని ఒప్పించి వాడితోనే పెళ్లి చేయండి. అదే అన్ని సమస్యలకి పరిష్కారం. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, నన్ను చూసి డాడీ కూడా హ్యాపీగా ఉంటారు.